రెనాల్డ్ డస్టర్. ఫైనల్ గా రెనాల్డ్ కంపెనీ రెనాల్డ్ డస్టర్ అయితే చాలా రోజుల తర్వాత చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ కార్ అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో డస్టర్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. సో ఈ వీడియోలో డస్టర్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని ఇంజన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ పిన్ టు పిన్ అయితే కవర్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా మరి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. One is Turbo TC 160 engine, second one is Turbo TC 100 engine, third one is స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈటెక్ 160 ఇంజన్. అందులో మనం ఫస్ట్ వన్ టర్బో టీసీ 160 ఇంజన్ గురించి చూసినట్లయితే ఈ ఇంజన్ 160 PS మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, 280 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వన్ ఈస్ 6 స్పీడ్ DCC ట్రాన్స్మిషన్, సెకండ్ వన్ ఈస్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ మనం టర్బో టీసీ 100 ఇంజన్ చూసినట్లయితే ఈ ఇంజన్ అనేది మనకి 100 PS మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, 160 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ లో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. థర్డ్ వన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈటెక్ 160 ఇంజన్ చూసినట్లయితే ఇందులో మనకి 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇంజన్ తో పాటు మనకి 1.4 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. 8 స్పీడ్ DHT విత్ 2 మోటార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే మైలేజ్ కోసం చూస్తున్నారో ఈ ఇంజన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ కార్ కలర్స్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో అయితే మనకి 6 కలర్స్ ఇంకా 6 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అందులో నెంబర్ 1 వచ్చేసి అథెంటిక్, సెకండ్ వన్ ఎవల్యూషన్, థర్డ్ వన్ టెక్నో, ఫోర్త్ వన్ టెక్నో ప్లస్, ఫిఫ్త్ వన్ ఐకానిక్, సిక్స్త్ వన్ ఐకానిక్ లాంచ్ ఎడిషన్. నెక్స్ట్ కలర్స్ చూసినట్లయితే మనకి ఇందులో వైట్, గ్రే, రెడ్, బ్లూ, బ్లాక్ అండ్ గ్రీన్. సో ఈ కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్ లో మనకి డిఫరెంట్ ట్రిమ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మీకు చూపిస్తే చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఓన్లీ ఈ కార్ లో మనకి 6 కలర్స్ తో పాటు ఇంకో 4 కలర్స్ అయితే మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకి చెల్త్ బ్లాక్ రూఫ్ అయితే వస్తుంది ఈ కలర్స్ తో పాటు. ఓన్లీ మనకి గ్రీన్ లో, బ్లూ లో, రెడ్ లో అండ్ వైట్ లో అయితే మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వీల్స్ కూడా మనకి మనం సెలెక్ట్ చేసిన వేరియంట్ ని బట్టి మనకి వీల్స్ డిజైన్ కూడా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంటీరియర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి వేరియంట్ బట్టి డిఫరెంట్ ఇంటీరియర్ కూడా చేంజ్ అవుతుంది. ఇవైతే ఈ కార్ వేరియంట్స్ అండ్ కలర్స్ గురించి. నెక్స్ట్ ఈ కార్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఈ కార్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ చూడండి. ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ అయితే చాలా యూనిక్ అండ్ స్టైల్ గా అయితే ఇచ్చారు. ఈ కార్ ఫ్రంట్ ప్రొఫైల్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించేది దీని బానెట్ అన్నమాట. బానెట్ చూడండి, బానెట్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు. మనకి ఇక్కడ డి టైప్ డిజైన్ అయితే బానెట్ పైన ఇచ్చారు. మనకి సెంటర్ లో గ్రిల్ చూసినట్లయితే గ్రిల్ పైన మనకి డస్టర్ లోగో అయితే ఇచ్చారు. నెక్స్ట్ హెడ్ లైట్స్ చూడండి, మనకి హెడ్ లైట్ డిజైన్ కూడా చాలా బాగుంది. హెడ్ లైట్స్ పైన మనకి డీటెయిల్స్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ఇచ్చారు. మనకి ఇక బంపర్ చూడండి, మనకి బంపర్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ఇచ్చారు. మనకి బంపర్ స్కిడ్ ప్లేట్ అయితే ఇంటిగ్రేట్ చేస్తుంది. దానికి బంపర్ సెంటర్ లోనే మనకి గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా స్టైలిష్ గా ఇచ్చారు. ఓవరాల్ గా ఈ కార్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్ డిజైన్ చూద్దాం. సైడ్ ప్రొఫైల్ లో కూడా కార్ అయితే చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ఈ కార్ ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు, రేర్ లో అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి డోర్ చూడండి, డోర్ కి అయితే డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ డిజైన్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డోర్స్ పైన మనకి డిఫరెంట్ ఐకానిక్ లైన్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఈ డిజైన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఇవైతే మనం డిజైన్ లో అయితే ఉంటాయన్నమాట. చూడండి, నేను డోర్ పైన ఇచ్చారని చెప్పాను కదా, అదే హిమాలయన్ ఇన్స్పైర్డ్ సైడ్ ఎంబ్లిషర్ అయితే ఇచ్చారు. దీని వల్ల కార్ అయితే చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి మనకి ఐకానిక్ ఎల్లో డోర్ టికల్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా కార్ సైడ్ ప్రొఫైల్ లుక్స్ అయితే ఇంప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఇది ఇంటీరియర్ అనమాట. డస్టర్ ఎంబ్రాండ్ విత్ ఐకానిక్ ఎల్లో స్టిచ్చింగ్. సో మనకి డాష్ బోర్డ్ పైన కూడా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. మనకి ఎల్లో స్టిచ్చింగ్ అయితే ఇస్తున్నారు. సో మనకి డోర్ హ్యాండిల్స్ కూడా చూడండి, మనకి హ్యాండిల్స్ అయితే మనకి మెకానికల్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం లేదు. రేర్ డోర్ హ్యాండిల్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి గ్లాస్ పక్కన అయితే ఇచ్చారు. సో ఓవరాల్ సైడ్ ప్రొఫైల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. మనకి రూఫ్ రైల్స్ కూడా బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్ అయితే ఇస్తున్నారు. దానిపైన డస్టర్ స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం రేర్ ప్రొఫైల్ డిజైన్ చూద్దాం. సో రేర్ ప్రొఫైల్ లో కార్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ రేర్ వైపర్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ లో మనకి లాంగ్ బార్ టైల్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ సైడ్స్ కూడా టైల్ ల్యాంప్ చాలా స్టైలిష్ గా ఇచ్చిన్నారు. ఇక్కడ మనకి సెంటర్ లో అయితే మనకి ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి సెంటర్ లో లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ డస్టర్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ బంపర్ కూడా మనకి చాలా స్టైలిష్ గా అయితే ఇచ్చారు. రేర్ బంపర్ చూడండి, మనకి స్టైలిష్ డిజైన్ అయితే ఇచ్చారు. ఓవరాల్ రైట్ ప్రొఫైల్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ రైట్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే రైట్ సైడ్ లో అయితే మనకి ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ లో ఇవ్వడం లేదు. ఇంకా ఈ కార్ అనేది మనకి 360 డిగ్రీస్ కెమెరాతో అయితే వస్తుంది కాబట్టి ఓఆర్ఎంస్ కింద మనకి కెమెరా అయితే ఇస్తున్నారు. సైడ్ కి మనకి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
ఈ కార్ రేర్ లో మనకి కింద లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిఫ్లెక్టర్ లైట్స్ అని చెప్పొచ్చు మనం. సో పైన చూసినట్లయితే మనకి షార్ట్ ఫిన్ యాంటీనా అయితే ఇచ్చారు. ఇదైతే ఈ కార్ ఎక్స్టీరియర్ డిజైన్ అనమాట. ఎక్స్టీరియర్ డిజైన్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. గాయ్స్ నెక్స్ట్ ఈ కార్ ఇంటీరియర్ డిజైన్ చూసినట్లయితే ఇంటీరియర్ డిజైన్ మీకు అయితే ఈ విధంగా అనిపిస్తుంది. చూడండి ఇంటీరియర్ అయితే చాలా స్టైలిష్ గా అయితే ఉంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ డోర్ చూడండి, డోర్ పైన ఏమేమి కంట్రోల్స్ ఇచ్చారో. డోర్ పైన మనకి డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి లెదర్ ఫినిషింగ్ విత్ స్టిచ్చింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి లెదర్ ఇచ్చినట్టున్నారు. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం కార్ షోరూమ్ కి వచ్చాక వాకర్ అండ్ రివ్యూలు అయితే ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకి ఓఆర్ఎంస్ ఇంకా విండోస్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవైతే డ్రైవర్ డోర్ సంబంధించిన కంట్రోల్స్ అనమాట. నెక్స్ట్ డ్రైవర్ సీట్ చూడండి, సీట్ అయితే చాలా స్టైలిష్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సీట్ పైన స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా నచ్చింది నాకైతే. నెక్స్ట్ మనం స్టీరింగ్ చూద్దాం. స్టీరింగ్ పైన మనకి సెంటర్ లో మనకి లోగో అయితే ఇచ్చారు. రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి ఆడియో కంట్రోల్స్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే మనకి క్రూజ్ కంట్రోల్ టైప్ డిజైన్స్ అయితే ఇచ్చారు. సో మనకి స్టీరింగ్ కూడా మనకి డబుల్ డీ కట్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి కన్సోల్ చూడండి, మనకి కన్సోల్ కూడా చాలా స్టైలిష్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మనకి సెంటర్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 స్క్రీన్స్ అయితే మనకి జాయిన్ చేయడం లేదు, సపరేట్ స్క్రీన్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ విన్స్ చూడండి, ఏసీ విన్స్ కూడా చాలా స్టైలిష్ అయితే ఇచ్చారు. ఏసీ విన్స్ కి అయితే మనకి కార్బన్ ఫైబర్ టైప్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద మనకి లైటింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి డస్టర్ అయితే స్టిచ్చింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డాష్ బోర్డ్ కూడా ఓవరాల్ గా చాలా స్టైలిష్ అయితే ఉంది. సెంటర్ లో మనకి 2 ఏసీ వెంట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ క్లైమేట్ కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 2 టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి గేర్ నాబ్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మ్ రెస్ట్ అనమాట. ఆర్మ్ రెస్ట్ కింద మనకి స్టోరేజ్ కూడా ఆబ్వియస్ గా వస్తుంది. నెక్స్ట్ మనం ఫ్రంట్ సీట్స్ ని బ్యాక్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మూవ్ కంటానికి మనకి ఇక్కడ సీట్స్ కే కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవైతే ఫ్రంట్ లో ఉన్న డిజైన్ చెప్పొచ్చు. ఇక్కడైతే మనకి రియర్ వ్యూ మిర్రర్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లైట్స్ ఇంకా సన్ రూఫ్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి పైన హ్యాండిల్స్ అయితే ఇస్తున్నారు. సో నెక్స్ట్ రేర్ ప్రొఫైల్ చూసినట్లయితే రేర్ ప్రొఫైల్ లో సీట్ అయితే ఈ విధంగా అనిపిస్తుంది. మనకి ముగ్గురికి హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ లో మనకి ఆర్మ్ రెస్ట్ ఇస్తున్నారు. సో సెంటర్ లో మనకి రేర్ ప్యాసింజర్స్ కి మనకి ఏసీ విన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ ప్యాసింజర్ కూర్చోవడానికి మనకి ఇక్కడ బంప్ టైప్ డిజైన్ అయితే వస్తుంది. ప్లేన్ అయితే రావడం లేదు. సో ఇంటీరియర్ లో ఇలా అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇది లైట్ అని చెప్పొచ్చు. లైట్ ఇచ్చారు. ఇక్కడ హుక్ అయితే ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా ఇంటీరియర్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో నెక్స్ట్ ఈ కార్ ప్రైస్ విషయానికి వస్తే, ఈ కార్ ప్రైస్ డీటెయిల్స్ నేను ఈచ్ వేరియంట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన వేస్తున్నా చూడండి. నేను స్క్రీన్ పైన వేసినవన్నీ మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ డీటెయిల్స్. ఒకవేళ మీకు ఈ కార్ ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే @నిఖిల్ ఆటోటెక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అందులో మనకు డిఎం చేయండి. నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఈ కార్ లో ఉన్న హైలైట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, వీళ్ళైతే ఈ కార్ లో ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ హైలైట్ చేస్తున్నారు, రేర్ ప్రొఫైల్ డిజైన్ హైలైట్ చేస్తున్నారు, హెడ్ ల్యాంప్స్ హైలైట్ చేస్తున్నారు, అలాయ్ వీల్స్ హైలైట్ చేస్తున్నారు, బ్యాడ్జింగ్ హైలైట్ చేస్తున్నారు, సన్ రూఫ్ హైలైట్ చేస్తున్నారు, టెయిల్ ల్యాంప్ ని హైలైట్ చేస్తున్నారు. మనం కొంచెం కిందికి వెళ్ళినట్లయితే ఈ కార్ లో మనకి రూఫ్ రైల్స్ ఉన్నాయి కదా, రూఫ్ బార్స్, అవి అయితే 50 kgs లోడ్ బేర్ చేస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి 700 లీటర్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మనం ట్రే పెడితే మనకి 518 లీటర్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వీల్ హైలైట్ చేసిన ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే, ఈ కార్ లో మనకి ఫుల్ ఎల్ఈడి ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ అయితే ఇస్తున్నారు. 212 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇస్తున్నారు. ఎల్ఈడి హారిజంటల్ రేర్ లైట్ బార్ అయితే ఇస్తున్నారు. రూఫ్ బార్స్ విత్ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ 50 kgs. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. 18 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ లో మనకి 25.65 సెంటీమీటర్స్ కన్సోల్ అయితే ఇస్తున్నారు. 26.03 సెంటీమీటర్స్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ ని మనం మొబైల్ తో కనెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ ఫీచర్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కార్ ని అన్లాక్ చేసుకోవచ్చు, ఇంజన్ ఆన్ చేసుకోవచ్చు, లొకేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కార్ ఆగి ఉన్నప్పుడు దాని స్టేటస్ కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఈ కార్ లో ఉన్న అడాస్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ కార్ లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారు, 360 డిగ్రీస్ కెమెరా అయితే ఇస్తున్నారు, యాక్టివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు, లేన్ కీప్ అసిస్టెన్స్ ఇస్తున్నారు, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ ఇస్తున్నారు. ఈ కార్ డ్రైవర్ సీట్ కి అయితే మనకి 6-way అడ్జస్టబుల్ సీట్ అయితే ఇస్తున్నారు. అది కూడా మనకి ఎలక్ట్రికల్లీ కంట్రోల్, ఎలక్ట్రిక్ పానోరమిక్ సన్ రూఫ్ ఇస్తున్నారు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆటోమేటిక్ డ్యూయల్ జోన్ ఎయిర్ కండిషనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలివేటెడ్ సెంటర్ కన్సోల్ విత్ ఈ షిఫ్టర్ అయితే ఇస్తున్నారు. వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడైతే మనకి ఇంజిన్ సంబంధించిన ఫీచర్స్ అయితే హైలైట్ చేశారు. ఈ కార్ లో ఉన్న హిమాలయన్ ఇన్స్పైర్డ్ సైడ్ అంబ్లిషర్, ఐకానిక్ ఎల్లో డోర్ డికల్, డస్టర్ అంబ్లమ్ విత్ ఐకానిక్ ఎల్లో స్టిచ్, మౌంటైన్ జెడ్ లెదర్ రాటే అప్హోల్స్టీ విత్ రెనాల్ట్ లోగో ప్యాటర్న్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవైతే ఈ కార్ కి మంచి లుక్స్ అయితే తీసుకొచ్చాయి. సో రెనాల్ట్ డస్టర్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఈ కార్ గురించి మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ కార్ షోరూమ్ కి రాగానే ఈ కార్ సంబంధించిన ఫుల్ వాకర్ అండ్ రివ్యూ వీడియో కూడా నేను చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే @నిఖిల్ ఆటోటెక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అందులో నేను కార్ అండ్ బైక్ సంబంధించిన అప్డేట్స్ అయితే చెప్తూ ఉంటాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.